ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నేను దీన్ని వెలుగులో తీసుకురావాలనుకుంటున్నాను, అందరితోనూ చర్చించాలనుకుంటున్నాను. కానీ ఏదో ఒక భయం నన్ను వెనక్కి నెడుతూ వచ్చింది. కానీ మొన్న 8వ తరగతి అబ్బాయి చనిపోయిన దగ్గర నుంచి నాకు రోజు సాయంత్రం అయ్యేసరికి ఖాళీగా ఉన్నప్పుడు ఈ సమస్య నన్ను వెంటాడుతూ ఉంది. నాకు మనశ్శాంతి లేకుండా ఉంది, చాలా బాధగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు మన పిల్లలందరూ రోడ్డు మీదకి వెళ్తున్నారు. మన స్కూల్ పిల్లలు సైకిల్ మీద ఇంటికి వెళ్ళే వరకు మనసు అరచేతిలో పెట్టుకుని మన్నాడు వాళ్ళని చూసే వరకు మనసు చాలా బాధగా ఉంటుంది. అంతేకాకుండా నిన్న ఏం జరిగిందంటే, ఒక 8th క్లాస్ అబ్బాయి రోడ్డు మీద వెళ్తుంటే ఒక మినీ వ్యాన్ తన రోడ్డు పక్క నుంచి వెళ్ళి, అందరికీ చెప్తున్నారు, రోడ్డు పక్క నుంచే వెళ్ళండి, రోడ్డు మీద నుంచి వెళ్ళొద్దు, మీద నడవద్దు, పక్క నుంచే వెళ్ళాలి, ఎంతో జాగ్రత్తగా పక్క నుంచి వెళ్తుంటే ఒక మినీ వ్యాన్ ఫాస్ట్గా వచ్చింది. ఆ అబ్బాయి వెంటనే అక్కడ ఫ్రూట్ షాప్ ఉంటే ఆ ఫ్రూట్ షాప్లోకి సైకిల్ వెళ్ళి, అంటే దేవుడి దేవల్ల ఏంటంటే వాడు అటువైపు పడకుండా ఇటువైపు పడ్డాడు. దానివల్ల వాడిని ప్రాణాలతో చూడగలిగారు. అందుకే ఈ విషయాన్ని ఇంకా నేను మీరందరితో షేర్ చేసుకోవాలని, ఈ సమస్యలకి మన పరిష్కారం, ఇది సమాజ సమస్య, మనం అందరం బయటకు వెళ్తాం, మన పిల్లలు బయటకు వెళ్తారు. మీరందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని చాలా సీరియస్గానే దీన్ని తీసుకుని ఈ సమస్యకి మన పరిష్కారం వెతుక్కోవాలి. ముఖ్యంగా మన ఇక్కడ వీటి దగ్గర నుంచి ఈ కింద విశాఖపట్నం లోపలికి వెళ్ళే వరకు రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎవరొకళ్ళు వారంలో 2-3 చనిపోతున్నారు. ఇది ఒక్కసారి మనం పోలీస్ స్టేషన్లో మన పోలీస్ స్టేషన్లో ఒకసారి రికార్డ్స్ తీస్తే ఎంతమంది చనిపోయారనేది మనకు తెలుస్తుంది. ఆ నెంబర్ చూస్తే మనకు చాలా బాధ అనిపిస్తుంది. అందరూ ఎవరు మన చుట్టుపక్కల వాళ్ళే, మన నైబర్స్, మన పిల్లలు. దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య నుంచి మనం బయటకు రావాలి. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో, ఏ ప్లేస్ అయితే ఉందో అక్కడ చాలా ఇరుకుగా ఉండడం మూలంగా, అంతేకాకుండా ఒకేసారి స్కూల్ బస్సులు ఒక 60 బస్సులు ఒకేసారి, ఒక స్కూల్ నుంచి 60 బస్సులు ఒకేసారి బయటకు వస్తున్నాయి. ఆ బయటకు వచ్చినప్పుడు ఒకేసారి ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. ఆ ట్రాఫిక్ ఆగిపోయినప్పుడు వెనకాల వాళ్ళంతా కూడా ఎప్పుడు తొందరగా వెళ్ళిపోదామా అని వాళ్ళు ఫాస్ట్గా రావడం, అందరికీ సాయంత్రం ఇంటికి చేరే హడావిడి, అందరూ చాలా తొందరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదొకటి మనం అది కంట్రోల్ చేయాలి. దాన్ని టైమింగ్స్ అంటే ఒక్కసారి కొన్ని బస్సులు అలా వెళ్ళేలా చూసుకుంటే కొంతవరకు మనం అక్కడ నియంత్రించుకోవచ్చు. లేకపోతే కంపల్సరీ ట్రాఫిక్ కంట్రోల్ అన్న అక్కడ వేసుకోవాలి. మనం ఎక్కడైతే బస్సులు ఒకేసారి వస్తున్నాయో అక్కడ బస్సులను ఆపడం, మిగతా వాళ్ళని పంపించడం, అక్కడ మాత్రం ఖచ్చితంగా ఈ బస్సులన్నింటినీ నియంత్రణ చేయాల్సిందే. ఇది చేయడానికి మనం ఏం చేయాలో అందరూ చదువుకున్న వాళ్ళు, పెద్ద వాళ్ళు ఉన్నారు ఈ ఏరియా అంతా. మీరందరూ ఒకసారి ఆలోచించాలి దీని గురించి ఏం చేయాలో. 10 మంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం మాకే ఏదో చేయాలి, ఎన్నో మార్గాలు కనిపిస్తున్నాయి దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి. మీరందరూ చాలా తెలివైన వాళ్ళు, మీరు ఇంకా బాగా ఆలోచిస్తే ఈ సమస్య మనం సమూలంగా నిర్మూలన చేయొచ్చు. అంతేకాకుండా యాక్సిడెంట్ అయిన వెంటనే మనకి వైద్యం అందుబాటులో ఉంటే 100 మందికి యాక్సిడెంట్ జరిగితే అందులో ఒక 60-70 మంది కేవలం వైద్య సహాయం కావాల్సిన సమయంలో అందకపోవడం మూలంగా చనిపోతున్నారు. మనకి ఈ ఏరియాలో ఖచ్చితంగా ఒక అంబులెన్స్, కేవలం ఈ ఏరియాలో యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే రావడానికి వీలుగా ఒక అంబులెన్స్ మనకి ఏరియాకి కేటాయించాలి. అందులో అక్కడ ఒక డాక్టర్ అందుబాటులో ఉండాలి. ఇమీడియట్గా యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి వెంటనే వైద్య సదుపాయం అందాలి. ఈ రోడ్లో యాక్సిడెంట్ జరిగే వాళ్ళకి అంబులెన్స్ ఖచ్చితంగా 1 నిమిషం 2 నిమిషాల్లోనే అంబులెన్స్ చేరేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ విషయం మీద మీరందరూ ఆలోచించాలి. అంతేకాకుండా ఎక్కడైతే యాక్సిడెంట్స్ ఎక్కువ యాక్సిడెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, మనకు 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్లో ఏమవుతుందంటే ఒకేసారి లోపల రోడ్ల నుంచి మన మెయిన్ రోడ్డు మీదకి ఒకేసారిగా రావడం కానీ, లేదా అటు నుంచి ఇటు వెళ్ళడం కానీ జరుగుతుంది. అలాంటి చోట్ల ఎక్కడైతే మనకి యాక్సిడెంట్స్ ఒత్తిడిగా ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి, ఎప్పుడూ పోలీసు ఉండేలాగా, ట్రాఫిక్ కంట్రోలింగ్ ఖచ్చితంగా ఉండేలాగా అక్కడ మనం ఖచ్చితంగా ఏర్పాటు చేయించాలి. దీని గురించి మీరందరూ ఒకసారి ఆలోచిస్తారని నేను మీ ముందుకి ఈ సమస్యను తీసుకొస్తున్నాను. ఈ సమస్యని తొందరలోనే మనం పరిష్కరించుకోవడానికి సాయశక్తులా ప్రయత్నం చేద్దాం. అలాగే